హాయ్ స్టూడెంట్స్, ఐ ఆమ్ విఎస్ రావు. ఇప్పుడు 3 కాలం క్యాష్ బుక్ థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిందండి. థర్డ్ ప్రాబ్లం చేస్తాం. ఇది అంతకుముందు క్యాష్ బుక్ 3 కాలం క్యాష్ బుక్ థర్డ్ ఫోర్త్ కొంచెం అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసాం. ఇది కొంచెం దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. కొంచెం పేపర్ హార్డ్గా ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం ఇస్తారు. ఒకసారి ట్రై చేద్దాం ఈజీగా. చూడండి, ఒకసారి ఏముంచారు, ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ క్యాష్ బుక్ అన్నారు. చెప్పలేదు చూడండి, అక్కడ ప్రాబ్లం ఎక్కడ కూడా సింగిల్ కాలమా, డబుల్ కాలమా, త్రిబుల్ కాలమా ఎక్కడ మెన్షన్ చేయలేదండి. జస్ట్ ఏమన్నారు, ప్రిపేర్ క్యాష్ బుక్ అన్నారండి. అది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, సింగిలా, డబులా, త్రిబుల్ అని. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఉందండి, అంటే ఒక కాలం అయిపోయింది. సో బ్యాంక్ ఉందండి, 2 కాలమ్స్ అయిపోయినాయి. డిస్కౌంట్ కూడా ఉంది, ఎక్కడ చూడండి, అక్కడక్కడ డిస్కౌంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ. అంటే దీంట్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్రాబ్లం ట్రాన్సాక్షన్స్లో క్యాష్ ఉందండి, బ్యాంక్ ఉందండి, డిస్కౌంట్ ఉంది, 3 ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అంటారు. ఇంతకుముందు మనం ఏం చేసాం, సింగిల్ కాలం చేసాం, డబుల్ కాలం చేసాం, త్రిబుల్ కాలం కూడా 2 ప్రాబ్లం చేసాం. ఇది థర్డ్ ప్రాబ్లం. ఏముంటుంది మనకు వచ్చి 3 కాలం క్యాష్ బుక్లు ఎప్పుడు లాగానే డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ కామన్ అండి. ఈ 3 కామన్ అన్నిటికీ. తర్వాత కాలమ్స్ ఏముంటాయి, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా అవేనండి, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్. మీకు గుర్తుంటే డిస్కౌంట్ రిసీవ్డ్ రాయండి, లేదా డిస్కౌంట్ రాయండి, క్యాష్, బ్యాంక్ అని. టోటల్గా 6 కాలమ్స్ అండి. సో 12 కాలమ్స్ ఉన్నదాన్ని ఏమంటారంటే త్రిబుల్ కాలం క్యాష్ బుక్ అంటారు. అది ఎట్లా చూద్దాం. ఇందులో మళ్ళీ మనకి సేమ్ అండి. ఇది క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ ఆల్ రిసీప్ట్స్ ఉంటాయి, క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ ఆల్ పేమెంట్స్ ఉంటాయండి. మనం పెయిడ్ అంటే పేమెంట్ సైడ్ రాయొచ్చు, రిసీవ్డ్ అంటే రిసీవ్డ్ సైడ్ రాయొచ్చు. పర్చేజ్ ఎప్పుడు మనకు పేమెంట్ అవుతుంది, సేల్స్ ఎప్పుడు రిసీప్ట్ అవుతుంది. అది మనకు వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏముందండి, 2026 జనవరి 1 క్యాష్ ఇన్ హ్యాండ్ అని ఉందండి. అంటే ఎప్పుడుదండి ఇది, 2025 డిసెంబర్ 31 క్లోజింగ్ బ్యాలెన్స్, 26 జనవరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్ చేసుకోవాలి. ఇది మళ్ళీ వచ్చేసి ఈ మంత్ బ్యాలెన్స్ నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది, ఫిబ్రవరి 1కి మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనవరి 31కి బ్యాలెన్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్రాబ్లం ద్వారా. తర్వాత ఈ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ అన్నారు, అంటే ఫేవరబుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ ఓడీ కాకుండా ఇది మనకి ఫేవరబుల్ ఉంది, అంటే డిఆర్ బ్యాలెన్స్ అండి. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, క్రెడిట్ అంటే అన్ఫేవరబుల్ అండి. ఈసారి ఇంకో ప్రాబ్లం మనం బ్యాంక్ ఓడి తీసి చేద్దాం. సో బ్యాలెన్సే కాబట్టి ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగానే ఈ బ్యాలెన్స్ మనకి ఏమవుతుంది అంటే రిసీవ్డ్ సైడ్ అండి. ఏమని రాయాలి, వర్డింగ్ ఏం రాయాలి, రిసీవ్డ్ సైడ్ మనకి బ్యాలెన్స్ అయినా రాయాలి. స్టార్టింగ్ డేట్ ఫస్ట్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయాలండి. తర్వాత చూడండి ఏముందో, క్యాష్ సేల్స్ అని చెప్పుకున్నాం. సేల్స్ అంటే అర్థమైంది, క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది, గూడ్స్ అవుట్ఫ్లో అవుతుంది. క్యాష్ సేల్స్ అంటే మనకి రిసిప్ట్ అండి. తర్వాత పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నారండి. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది, ఎక్కడికి, బ్యాంక్ అండి. సో ఎంట్రీ విల్ బి కాంట్రా ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అండి. అంటే ఎక్కడ రావాలి మనకి, ఇది రిసిప్ట్ సైడ్ రావాలి అండ్ పేమెంట్ సైడ్. రిసిప్ట్ సైడ్ డెబిట్ రాయండి, మీరు వచ్చి ఫస్ట్ రిసిప్ట్ సైడ్ రాయండి, తర్వాత పేమెంట్ సైడ్ రాయండి. దీన్ని ఏమంటారంటే కాంట్రా అంటారండి. నెక్స్ట్, రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 700 ఫ్రమ్ సత్యం అండి. రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 700 ఫ్రమ్ సత్యం అండి. ఆల్రెడీ రిసీవ్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనకేమవుతుంది, రిసీవ్డ్ అవుతుంది. అంటే బ్యాంక్ అకౌంట్ అటార్ టు సత్యం అండి. సో రిసీవ్డ్ సైడ్ అండి. సో డియర్ స్టూడెంట్స్, మనకి ఈ ప్రాబ్లం కొంచెం హార్డ్ ఉంటుంది. ఇట్లా ఇస్తారని కదా ఎగ్జామ్లో, మనకి ఇది కూడా నేర్చుకుంటే మనం ఏదన్నా ప్రాబ్లం హార్డ్గా ఇచ్చినప్పుడు కూడా మనం సాల్వ్ చేయగలం. రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 700 ఫ్రమ్ సత్యం అండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి 6th అండి, జనవరి 6th చెక్ రిసీవ్ అయింది. కానీ మనం బ్యాంకులో ఎప్పుడు వేసామండి, 7th ఆ రోజు వేయలేదండి. 7th కూడా బ్యాంకులో వేయలేదండి, 8th రోజు బ్యాంకులో వేసాం. మరి 6th ఎట్లా రికార్డ్ చేయాలి మనము, చెక్కు మన ఆఫీసులో ఉన్నంతసేపు ఆ రోజు బ్యాంకులో వేయకపోతే అది ఎక్కడ రికార్డ్ చేయాలి, మనం వచ్చి క్యాష్లో రికార్డ్ చేయాలండి. మళ్ళీ మనకి చేసేటప్పుడు అర్థమవుతుంది, మనం 8th బ్యాంకులో వేసాం కాబట్టి 8th బ్యాంకులో మనకి అది కాంట్రా అవుతుంది. కాంట్రా అంటే చెప్పా కదా ఇప్పుడు నేను, కాంట్రా అంటే అర్థమైంది, రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అండి. మీరు బ్యాంకులో వేశారంటే ముందు బ్యాంక్ కాల్ రిసీప్ట్ సైడ్ రాయాలి, పేమెంట్ సైడ్ క్యాష్ కాలం రాయాలండి. పే టు అనురాగ్ బై చెక్ అన్నారు. పేడ్ అనే మాట ఇచ్చారు కాబట్టి ఇంక ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. పేమెంట్ అండి, బై అనురాగ్ అని రాస్తాము. చెక్ అనే మాట వాడారు కాబట్టి బ్యాంక్ కాలం రాస్తాము, డిస్కౌంట్ కూడా ఉంది. క్యాష్ పర్చేజ్ అంటే మనకి పేమెంటే కదండి, ఇందాక చెప్పుకున్నాం. పర్చేజ్ అంటే పేమెంటే కాబట్టి క్యాష్ ద్వారా కాబట్టి క్యాష్ కాలం పేమెంట్ అండి. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అండి, కాంట్రా అండి. మళ్ళీ ఆఫీస్ యూజ్, నాట్ పర్సనల్ యూజ్ అండి. ఆఫీస్ యూజ్, క్యాష్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్. అంటే రిసీవ్డ్ సైడ్ అండ్ పేమెంట్ సైడ్ అండి. దీన్ని ఏమంటే సి అని రాస్తున్నాడు, కాంట్రా. అంటే 2 సైడ్లు రాశానంటే అది కాంట్రా, గుర్తుపెట్టుకోండి.
ఓన్లీ ఆర్ రాశానంటే రిసీవ్డ్ సైడ్, ఓన్లీ పి రాశానంటే పేమెంట్ సైడ్. అంటే ఎక్కడ రాయాలి మనకు ఆర్ సైడ్ క్యాష్ మనకు వస్తుంది కాబట్టి క్యాష్ కాలంలో మనకి డెబిట్ సైడ్ రాయాలి, బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ రాయాలి. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ 950 ఫర్ లక్ష్మణ్ అలౌడ్ డిస్కౌంట్ 50 రూపీస్ అని ఆల్రెడీ రిసీవ్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి మనకి రిసీవ్డ్ అవుతుంది. క్యాష్ సేల్స్ అంటే చెప్పుకున్నాం మనం, సేల్స్ అంటేనే మనకి రిసీవ్డ్ అండ్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ లక్ష్మణ్ చెక్. మళ్ళీ చూడండి ముందులాగా సత్యంలాగా, సత్యం చెక్ 6th వచ్చిందంటే బ్యాంకులో ఎప్పుడు వేసాం మనం 8th వేసాం. ఇక్కడ కూడా చూడండి మనకి లక్ష్మణ్ చెక్ ఎప్పుడు ఇచ్చారు 15th ఇచ్చారు. ఆ రోజు బ్యాంకులో వేయలా, 16th వేయలా, 17th వేయలా, 18th 19th వెళ్ళాం బ్యాంక్. అక్కడ వచ్చిన రోజు ఏమనుకోవాలి మనము, ఆ రోజు వేయకపోతే దీన్ని క్యాష్ అనుకోవాలి, వేసిన రోజు ఏమవుతుంది కాంట్రా అవుతుంది. మన లక్ష్మణ్ చెక్ ఎంత ఇచ్చారండి లక్ష్మణ్ గారు, ఇక్కడ 950 ఇచ్చారు. ప్లస్ ఆ రోజు ఏం చేసాం మనం, ఆ 950 తీసుకున్నాము, ప్లస్ ఇంకో 4,000 రూపాయలు క్యాష్ కూడా తీసుకొని 4,950 మన బ్యాంకులో డిపాజిట్ చేసాము. బ్యాంకులో డిపాజిట్ చేసామని గుర్తుపెట్టుకోండి కాంట్రా. కాంట్రా అంటే గుర్తుపెట్టుకోండి రిసీవ్డ్స్ అండ్ పేమెంట్ సైడ్ అండి. ఇక్కడ మీకు బాగా గుర్తుపడాలి. ఇప్పుడు సత్యం అండి, ఈ 6th బాగా అర్థం కావాలి. తర్వాత మనకి పెయిడ్ సత్యం చెక్ అండి. అట్లనే మనకి లక్ష్మణ్ చెక్ ఇచ్చారు చూడండి, 15th ఇచ్చారు. మనం ఎప్పుడు బ్యాంకులో వేసామండి 19th బ్యాంకులో వేసాం. ఎప్పుడైనా మన చెక్ వచ్చి ఒక కస్టమర్ మన చెక్ ఇచ్చారు, మన బ్యాంకు వెళ్ళలేదు, ఆ రోజు సేమ్ డే బ్యాంకులో వేయలేదంటే అది ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అండి. మరి వేసిన రోజు ఏమవుతుంది, అది మనకి కాంట్రా అవుతుంది, బ్యాంక్ టు క్యాష్ అవుతుంది. తర్వాత క్యాష్ పే టు స్టేషనరీ, ఇది సింపుల్ దగ్గర మామూలు దగ్గర పేమెంట్ సైడు. పెయిడ్ కమిషను, ఇది కూడా పేమెంట్ సైడు. రిసీవ్డ్ చెక్ 1000 రూపీస్ ఫ్రమ్ మోహన్, పేడ్ సేమ్ ఇన్ ద బ్యాంక్ అండి. ఆ రోజే బ్యాంకులో వేసామండి, మనకి 1000 రూపీస్ మనకి వచ్చి మోహన్ చెక్ వచ్చింది, ఆ రోజే బ్యాంకులో వేసాం కాబట్టి మనకి రిసీప్ట్ మన బ్యాంక్ కాలం రాయాలండి. ఆ రోజు వేయకుండా లేటర్ డేట్ తర్వాత డేట్లు వేసినప్పుడే కాంట్రా అండి. తర్వాత లక్ష్మణ్ చెక్ డిజానర్ అయిందండి. చూడండి ఒక్కసారి లక్ష్మణ్ చెక్ ఎప్పుడు ఇచ్చారు 15th ఇచ్చారు. మనం బ్యాంకులో ఎప్పుడు వేసాము 19th వేసాము. చెక్ ఎప్పుడు తెలిసింది, దాని స్టేటస్ 27th తెలిసింది. ఏమైంది, అది డిజానర్ అయింది. మొత్తం మనం ఏం చేయాలి, మొత్తం వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ గురించి మొత్తం క్యాన్సిల్ చేయాలి. తర్వాత చూద్దాం, ఇంతకుముందు లక్ష్మణ్ మనకి ఎక్కడ రాశారు, మనం వచ్చి రిసీవ్డ్ సైడ్ రాసి మన పేమెంట్ సైడ్ రాస్తే ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. ట్రూ చెక్ ఫర్ 800 ఫర్ పర్సనల్ యూజ్ అని గుర్తుపెట్టుకోండి. పర్సనల్ వేరు, ఆఫీస్ పర్పస్ వేరు. ఆఫీస్ పర్పస్ అంటే కాంట్రా అండి, పర్సనల్ అంటే మనం చెప్పుకున్నాం డ్రాయింగ్స్ అండి. అమౌంట్ ఇంటికి వెళ్ళిపోతుంది, బిజినెస్ అకౌంట్లో నుంచి అమౌంట్ ఇంటికి వెళ్తుంది. ఎక్కడి నుంచి అండి, డ్రూ చెక్ అన్నారు, అంటే బ్యాంకులో డ్రా చేసి ఇంటికి పంపించాం. అంటే మనకి ఏమవుతుందండి, ఇది పేమెంట్, మన అకౌంట్ తగ్గిపోయింది ఆఫీస్ బ్యాంక్ అకౌంట్. పేడ్ శాలరీ చెక్ ద్వారా 1500 అండి, బై క్యాష్ ద్వారా 500. ఒక ఎంప్లాయీ మనం 2000 ఇవ్వాలి, ఆన్ రిక్వెస్ట్ మీద 500 క్యాష్ ఇచ్చాము, చెక్ ద్వారా 1500 అండి. మనకి పేమెంటే కదండి ఇది. క్యాష్ కాలంలో 500 రాస్తాను, బ్యాంక్ కాలంలో 1500 రాస్తాను. వీళ్ళని మన ఇందా ముందు మనకి చెక్ డిజైన్ అనేది దానికి సంబంధించి బ్యాంక్ ఛార్జెస్ 20 రూపీస్, ఇన్సూరెన్స్ ప్రీమియం 520, షోన్ ఇన్ ద పాస్బుక్ అన్నారు. పాస్బుక్ అంటేనే బ్యాంక్ కాలం, బ్యాంక్ కాలం అంటేనే పాస్బుక్ అండి. సో మన అకౌంట్లో బ్యాంక్ వాళ్ళు కట్ చేశారు, బ్యాంక్ ఛార్జ్ 20 కట్ చేశారు, మన ప్రీమియం బ్యాంక్ వాళ్ళు పే చేశారు. సో ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన పేమెంట్ అవుతుంది. ఇది ప్రాబ్లం అండి. ప్రాబ్లం అన్ని పాయింట్స్ కవర్ అయ్యే ప్రాబ్లం ఇది, పెద్ద ప్రాబ్లం. ఇంకా తెలుసు కదా మనకి 3 కాలం క్యాష్ బుక్ అంటే మనం సేమ్ ఫార్మాట్ అండ్ విత్ 12 కాలమ్స్ అండి, 12 కాలమ్స్. ఎగ్జామ్లో మీరు పెన్సిల్ స్కేల్ వాడితే నీట్గా లైన్స్ వస్తాయండి, అండ్ ఫుల్ మార్క్స్ కూడా వస్తాయండి ఎగ్జామ్. ఇంతకుముందు చెప్పినట్టుగానే పేజీ కొంచెం మీరు ఆఫ్టర్ బోర్డరు మార్జిన్ పేజీని హాఫ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం పెద్ద ప్రాబ్లం కూడా పేజీ వస్తాం ఇది. తర్వాత ఎప్పుడులాగానే డేట్ కాలం అండ్ పర్టికులర్స్ కాలం అండ్ ఎల్ఎఫ్కి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు, డిస్కౌంట్ కూడా ఎక్కువ ప్లేస్ అవసరం లేదండి. తర్వాత క్యాష్ కాలం, బ్యాంక్ కాలం సరిపోయిందా, 1 2 3 4 5 6 కాలమ్స్ రైట్. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అండి, డేట్ కాలం, పేమెంట్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అండి. 6 6 అండి, 12 కాలమ్స్ అండి. ఒకసారి మన పేర్లు రాసుకుంటే డేట్ అండి, ఇదండి పర్టికులర్స్ అండి, ఇదండి ఎల్ఎఫ్ అండి, ఇదండి డిస్కౌంట్ అలౌడ్ రూపీస్ అండి, క్యాష్ కాలం అండి, బ్యాంక్ కాలం అండి. ఇక్కడ మీరు ఎట్లా పెట్టారు అట్లా సేమ్ రాద్దాం అండి. మళ్ళీ కాలమ్స్ అనేది సేమ్ ఉండాలి. డేటే రాద్దాం. సెకండ్ కాలం ఏం రాసాము, అటు పక్క మనము పర్టికులర్స్ రాసామండి. థర్డ్ కాలం ఏమి రాసాము, ఎల్ఎఫ్ అండి. ఫోర్త్ కాలం ఏమైనా డిస్కౌంట్ అలౌడ్, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అండి.
తర్వాత ఫిఫ్త్ కాలం మేము రాసాము క్యాష్ రూపీస్ అండి. సిక్స్త్ కాలం మేము రాసాము బ్యాంక్ రూపీస్ అండి. ఈ సైడ్ ఏమనుకున్నాం మనం సిఆర్ సైడ్, ఈ సైడ్ ఏమనుకున్నాం డెబిట్ సైడ్, డిఆర్ సైడ్. ఇంతకు మనం ఏం చేసి సింగిల్ కాలం, డబుల్ కాలం, 3 కాలం ఏం పెట్టే హెడ్డింగ్స్ మనం ఇక్కడ రిసిప్ట్స్ అని పెట్టాం హెడ్డింగ్స్. ఇటు కూడా పేమెంట్స్ అని హెడ్డింగ్ పెట్టాము. ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఒక్కసారి. కొంచెం మనకు వచ్చే ప్రాబ్లం లెంతీగా ఉంది. సరే, ఫస్ట్ అయితే మనకు బ్యాలెన్స్ మనకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి 2026 అండ్ January 1st అండి. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యాష్ కాలం అండి. క్యాష్ కాలం ఎంత ఉంది? 5375 అండి. 5375. బ్యాంక్ కాలం ఎంత ఉందండి? అమౌంట్ 15,490 రూపీస్ అండి. అంటే మనం వచ్చేసి 2 times రాయాల్సిన అవసరం లేదండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే డేట్, సేమ్ డేటే కాబట్టి ఒకేసారి రాసి మళ్ళీ ఇక్కడ 2 బ్యాలెన్స్ రాయకూడదు. డేట్ మారితే రాయొచ్చు కానీ డేట్ మారదండి. ఎప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ అనేది 1st తారీఖే ఉంటుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా మనం రికార్డ్ చేసాం. సెకండ్ చూడండి, క్యాష్ సేల్స్ అండి. సేల్స్ ద్వారా కొంచెం జాగ్రత్త చేయాలి, ఎందుకంటే 3 కాలం కాబట్టి చెక్ క్యాష్ చూసుకుంటూ చేయాలండి. 2 సేల్స్ అకౌంట్ అండి. 2 సేల్స్ అకౌంట్. సేల్స్ 2 రకాలు ఉంటుందండి, క్యాష్ ద్వారా ఉంటుంది, చెక్ ద్వారా ఉంటుంది. ఆయన వచ్చి క్లియర్గా క్యాష్ సేల్స్ అన్నారు కాబట్టి క్యాష్ కాలం రాద్దామండి. ఎంత ఉందండి క్యాష్ కాలంలో? 6,400 అండి. ప్రతిదానికి మార్కులు గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి. టోటల్గా 12 మార్క్స్ అంటే పాయింట్ వైజ్గా మార్క్స్ మనకి అలాట్ చేస్తారు. తర్వాత పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. పెయిడ్ ఇంటూ బ్యాంక్ మీకు ఎంట్రీ ఐడియా ఉందా? పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అండి. మనం బ్యాంకులో డబ్బులు వేసాము. అంతకుముందు చెప్పాను నేను. అంతకుముందు 3 కాలం క్యాష్ బుక్ మనం ఇంతకుముందు దీనికి ముందు ఒక 2 ప్రాబ్లం చేశాం కాబట్టి నేను దాంట్లో చెప్పానండి. బ్యాంక్ టు క్యాష్ ఫస్ట్ మీరు డెబిట్ రాయండి. ఏదైనా డెబిట్ రాయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. బ్యాంకులో డబ్బులు వేసాం అంటే బ్యాంకులో డబ్బులు వేసింది. బ్యాంక్ కాలంలో ఎంత వేసామంటే బ్యాంక్ కాలంలో మనం 7,000 వేసామండి. మరి ఇక్కడ బ్యాంకులో రాస్తే మరి ఆ వైపు ఎక్కడ రాయాలి? క్యాష్లో రాయాలి. ఫస్ట్ అమౌంట్స్ మనం రాయగలిగితే వర్డింగ్ ఈజీగా ఉంటుంది. చూడండి, బ్యాంకులో వేస్తే ఏమవుతుంది? మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందండి. ఆల్రెడీ బ్యాంకులో ఎంత ఉంది? 15,490 ఉంది. మళ్ళీ ఇప్పుడు బ్యాంకులో ఎంత వేసాము? మన 5th అమౌంట్ బ్యాంకులో ఉంది కాబట్టి ఏమి రాయాలి? మన క్యాష్ అని రాయాలండి. అమౌంట్ బ్యాంకులో ఉన్నప్పుడు బ్యాంక్ అని రాయకూడదు, క్యాష్లో ఉన్నప్పుడు క్యాష్ అని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారు? కాంట్రా అంటారండి. కాంట్రా అంటే బ్యాంక్కి వెళ్ళామని అర్థం అండి. ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి 2026 January 5th అండి. ఇటుపక్క ఏం రాస్తాం? పై కదండి. అమౌంట్ అక్కడ ఉంది, క్యాష్ కాలంలో ఉందండి. అమౌంట్ అక్కడ ఉంది, క్యాష్ కాలంలో. కాబట్టి ఏం రాయాలి మనము? బ్యాంక్ అకౌంట్ రాయాలి. సి అండి. కొంచెం పైకి రాస్తాను. 7,000. క్లియర్గా చూడండి, బ్యాంకులో మనీ వేసాను, బ్యాంక్ కాలం పెరిగింది, క్యాష్ కాలం తగ్గిందండి. ఎప్పుడు కూడా పేమెంట్ సైడ్ రాసామంటే తగ్గటం అండి, మన రిసీవ్ట్ సైడ్ రాసామంటే పెరగడం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అది మనకు వచ్చి కాంట్రా ఎంట్రీ అండి. నెక్స్ట్ అండ్ 6th రిసీవ్డ్ ఏ చెక్ ఫర్ 7 ఫ్రమ్ సత్యం. ఇది ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th సత్యం అకౌంట్ అండి. సత్యం అకౌంట్ ఎంత వచ్చింది చూడండి. సత్యం అకౌంట్ ఎంత వచ్చింది మనకి? 700 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ మనకి రిపీట్ కాలేదనుకోండి 8th సత్యం గురించి, అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఆ రోజే బ్యాంకులో వేసాను అర్థం. మనం కూడా బ్యాంక్ కాలం రాస్తామండి. కానీ ఇక్కడ చూడండి ఏమన్నారు? 16th చెక్ వచ్చింది. మన బ్యాంక్ ఎప్పుడు వెళ్ళాం? సత్యం చెక్ని మనం 8th డిపాజిట్ చేసాం. ఇక్కడ 6th రోజు ఏమవుతుంది మనకి? అది ఈక్వల్ టు క్యాష్ అని బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ టిక్ పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కాంట్రా ఎంట్రీ అండి. మనం 8th రోజు ఏం చేసాం? బ్యాంకులో వేసామండి. వేస్తే ఎంట్రీ ఇంత చెప్పాక పైన సేమ్ అండి. మీరు ఒకసారి మళ్ళీ ఇక్కడ ఈ ప్రాబ్లం మీరు వచ్చి నోట్స్ రాసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. బ్యాంక్ టు క్యాష్ అండి. బ్యాంకులో వేసినప్పుడు బ్యాంక్ టు క్యాష్ అండి. ఎప్పుడండి? అది 8th. సో బ్యాంకులో డబ్బులు పడ్డాయి కాబట్టి బ్యాంక్ కాలం ముందు 700 రాసేస్తున్నాము. ఇక్కడ బ్యాంకులో ఉందంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి? క్యాష్లో ఉండాలి. ఇక్కడ బ్యాంక్ కాలంలో రాశాను అంటే ఆ సైడ్ ఏమి ఉండాలి? క్యాష్ కాలంలో ఉండాలి, రివర్స్. ఇక్కడ అమౌంట్ ఏ కాలంలో ఉంది? బ్యాంక్ కాలంలో ఉంది. 8th కాంట్రా కాబట్టి బ్యాంక్ కాలం నుండి వర్డింగ్ ఏం రాయాలి మనము? క్యాష్ అని రాయాలి. ఇది చూసుకొని రాయండి, బ్యాంకులో ఉన్నప్పుడు క్యాష్ అని రాయాలి, అంతే ఏం లేదు. సి అండి. మళ్ళీ ఇక్కడ కూడా ఏం రాయాలి? ఇప్పుడు నేను January 8th అంటే అమౌంట్ ఎక్కడ ఉంది నాకు? క్యాష్ కాలంలో ఉంది. వర్డింగ్ ఏం రాయాలి నేను? బ్యాంక్ అని రాయాలండి. సి అండి 700. సో ఇంతవరకు మీరు ప్రాక్టికల్గా థింక్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి.
ఇక్కడ ఎంత ఉందండి? 700 ఉందా? ఇక్కడ 700 ఎవరి పేరు మీద ఉంది? సత్యం పేరు మీద 700 ఉందండి. ఎప్పటికి? 6th. మరి 8th చూడండి ఏముందో. ఈ 700 ఏమైంది మనకి? 8th రోజు మనకి ఏమైంది? క్యాన్సిల్ అయింది చూడండి. క్యాష్ కాలంలో 700, అట్లా ఇక్కడ క్యాష్ కాలంలో 700 ఏమైంది? క్యాన్సిల్ నలిఫై అయింది. మరి ఎక్కడ మిగిలింది మనకి? బ్యాంక్ కాలంలో మిగిలింది. ఎప్పుడు మిగిలింది? January 8th మిగిలింది. అంటే మన అకౌంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందండి? January 8th ఇంక్రీజ్ అయింది. మరి ఎందుకు 6th రాసామంటే ఆ రోజు బ్యాంకులో వేయలేదు, రికార్డింగ్ కావాలి కాబట్టి రాసామండి అంతే. ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుందండి. బ్యాంకులో వేసిన రోజు క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ మనకి 700 మన అకౌంట్లో ఇంక్రీజ్ అయింది 8th రోజు. నెక్స్ట్ అండి 10th పే టు అనురాగ్ అండి. పేమెంట్ క్లియర్గా ఇచ్చారు. అనురాగ్ అండి, బై అనురాగ్ అకౌంట్ అండి. అనురాగ్ అకౌంట్ అండి. అనురాగ్ ఎంత ఇచ్చాము మనము? చెక్ ద్వారా. చెక్ అన్నారా లేదా? చెక్ అన్నారండి క్లియర్గా. చెక్ అని మాట వాడారు, నేను అండర్లైన్ కూడా చేశాను. మీకు డిస్కౌంట్ ఎంత అండి? 20 రూపీస్ అండి. క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ అండి క్యాష్ పర్చేజ్ అన్నారు. క్యాష్కే పర్చేజ్ చేసాం అంటే పేమెంటే కదండి. పర్చేజ్ అంటేనే పేమెంట్ కదండి. ఏది కొన్నా మన మనీ వెళ్ళిపోతుందండి. బై పర్చేజ్ అకౌంట్ క్యాష్ అన్నారు కాబట్టి జాగ్రత్తగా క్యాష్ కాలంలో రాయాలండి. 25 అండి. నెక్స్ట్ అండి విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఈ కాంట్రా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. విత్డ్రా నేను డ్రా చేశాను క్యాష్ టు బ్యాంక్ అండి. డ్రా చేశానంటే క్యాష్ టు బ్యాంక్, క్యాష్ ఆఫీస్లోకి వస్తుంది అంటే ముందు మన క్యాష్లో రాద్దామండి. ఇక్కడ అర్థం కావడానికి 5000 క్యాష్లో రాశాను. ఎక్కడ తగ్గాలండి అమౌంట్? ఇది బ్యాంకులో తగ్గాలి. ఏమి మీరు ఎప్పుడు బ్యాంకులో తీసినా మీరు డెబిట్ సైడే రాయండి. బ్యాంకులో వేసానంటే బ్యాంక్ కాలంలో రాయండి. బ్యాంకులో వేసానంటే బ్యాంక్ కాలంలో రాయండి. తీసానంటే క్యాష్ కాలంలో రాయండి. డేట్ వచ్చేసి ఎప్పుడైతే 14th అండి. మరి వర్డింగ్ ఏమని రాస్తారు? క్యాష్లో ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్. మన ఆఫీస్ బ్యాలెన్స్ పెరిగి సి అండి. మరి ఇక్కడండి బై క్యాష్ అకౌంట్ అండి, సి అండి. మీరు ప్రాక్టికల్గా థింక్ చేయండి. నాకు ఆఫీస్లో అమౌంట్ పెరిగింది, ఎక్కడ తగ్గింది? బ్యాంకులో తగ్గింది. బ్యాంకులో ఉన్న అమౌంట్లోనే తగ్గింది. అట్లా ఆలోచిస్తే చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ అండ్ రిసీవ్డ్ చెక్ 950 ఫ్రమ్ లక్ష్మణ్ అలౌడ్ డిస్కౌంట్ 50. రిసీవ్డ్ 15th అండి. ఎవరి నుంచి రిసీవ్డ్? సో లక్ష్మణ్ అకౌంట్ అండి. లక్ష్మణ్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్పాలి. సేమ్ లైక్ సత్యం అండి. చెక్ ఎప్పుడు వచ్చింది మనకి? 15th వచ్చింది. చెక్ అనేది మనకి 15th వచ్చింది. కానీ మన బ్యాంకులో ఎప్పుడు వేసామండి? ఇది 19th వేసాం. కాబట్టి ఆ రోజు మన బ్యాంకులో వేయలేదు కాబట్టి చెక్గా అయినప్పటికీ అది ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అండి. బ్యాంకు వెళ్ళేదాకా మనకి ఏమవుతుంది? అది క్యాష్ అవుతుంది. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చామండి మనం? 50 రూపీస్ ఇచ్చామండి. తర్వాత క్యాష్ సేల్స్ అండి. 18th క్యాష్ సేల్స్ అయింది చూడండి. సేల్ అంటేనే రిసిప్ట్ అండి. రిసిప్ట్ అంటేనే ఇన్ఫ్లో అండి. సేల్స్ అని రాస్తున్నాం. సేల్స్ అకౌంట్ 7500 అండి. నెక్స్ట్ అండి ఇప్పుడు మళ్ళీ 19th ఇంపార్టెంట్ అండి. పేడ్ ఇంటూ బ్యాంక్ లక్ష్మణ్ చెక్. మనకు వచ్చిన చెక్ ఎప్పుడండి? 15th. బ్యాంకులో ఏ రోజు వేసాము? మనం 19th వేసామండి. ఎప్పుడు బ్యాంకులో వేసినా బ్యాంక్ రిసీవర్ వాట్ గోస్ అవుట్ అండి? క్యాష్ గోస్ అవుట్. కాబట్టి ఆ రోజు ఏం చేసాం మనం? ఈ 950 చెక్తో పాటు వచ్చే అమౌంట్ ఎంత తీసుకెళ్ళాం? 4000 తీసుకెళ్ళామండి. టోటల్గా 4950 మనము బ్యాంకులో డిపాజిట్ చేసాము. అంటే 4950 మన బ్యాంక్ అకౌంట్లో పెరగాలండి. ఎంత పెరగాలి? 4950 పెరగాలండి. ఈ 4950లో ఏముంది మనకి? 950 ఏమో లక్ష్మణ్ చెక్ ఉంది, 4000 ఏమో క్యాష్ తీసుకెళ్ళేవాడు. ఎప్పుడు డేట్ ఎప్పుడు? 19th అండి. మనం రాసింది ఎక్కడంటే బ్యాంక్ కాలం రాసాం కాబట్టి అమౌంట్ బ్యాంక్ కాలం ఉన్నప్పుడు రాయాల్సిన వర్డింగ్ ఏముందని? క్యాష్ కాలం, సి. మరి ఇక్కడ కూడా రాయాలి కదా. మరి ఇక్కడ బ్యాంకులో రాసాను, మరి ఇక్కడ క్యాష్లో రాయాలి కదా. నేను 4950 అండి. డేట్ ఎప్పుడండి? 19th అండి. వర్డింగ్ ఏమి రాయాలి? ఇక్కడ చూసి రాయండి. క్యాష్లో అమౌంట్ ఉంది కాబట్టి బ్యాంక్ అండి. బ్యాంక్ అకౌంట్ సి అండి. కొంచెం ఈ సత్యం ఒకటి, ఈ లక్ష్మణ్ ఒకటి కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఆ రోజు క్యాష్లో రాయండి. తర్వాత బ్యాంకులో వేసిన రోజు కాంట్రా ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. తర్వాత 21st క్యాష్ పేడ్ ఫర్ స్టేషనరీ అన్నారు. డేట్ ఎప్పుడంటే? ఇది 21st. స్టేషనరీ అకౌంట్ అండి 120 అండి. ఏం చెప్పలేదంటే క్యాష్ ద్వారానే కదా 120. పెయిడ్ కమిషన్ టు రాకేష్. ఇందా చెప్పాను ఇంతకుముందు, నేను ఒకసారి నోట్ ఇచ్చాను చూడండి. అక్కడ 2 కాలం క్యాష్ బుక్లో నోట్ ఇచ్చి కింద ఎక్స్పెన్స్ పెయిడ్కి ఎప్పుడు నేమ్స్ రావద్దు, నో నీడ్ టు రైట్ అని నేమ్ ఇచ్చినా మనం ఇగ్నోర్ చేయాలి.
మన దగ్గర క్యాష్ అవుట్ఫ్లో అయింది, ఎందుకు అవుట్ కమిషన్ పరంగా అండి. కాబట్టి బై కమిషన్ అకౌంటు, బై కమిషన్ అకౌంటు, కమిషన్ అకౌంట్ అండి. క్యాషే కదా, ఏమనలేదు కూడా క్యాషేనండి. చెక్ అనమాట, వాళ్ళేగా అయినా క్యాష్ అండి. రిసీవ్డ్ చెక్ ఫర్ 1000 ఫ్రమ్ మోహన్. చూడండి, ఆ రోజే బ్యాంకులో వేసామండి. మనం వచ్చేసి ఇంతకుముందు సత్యము లక్ష్మణ్లా కాదండి. ఆ రోజు వచ్చింది మనకి 25th వచ్చింది, 25th రోజే బ్యాంకులో వేసాం. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ ఇంక్రీజ్ అయింది. ఎవరి వల్ల అనేది? మోహన్ వల్ల అండి. మోహన్ అకౌంటు చెక్ కాబట్టి అమౌంట్ వచ్చింది 1000 రూపీస్ మన అకౌంట్ ఆటోమేటిక్ పెరిగింది, ఆ రోజే పెరిగిందండి. తర్వాత 27 చూడండి, లక్ష్మణ్ మళ్ళీ వచ్చారండి. లక్ష్మణ్ చెక్ డిజానర్, లక్ష్మణ్ చెక్ డిజానర్. లక్ష్మణ్ చెక్ ఎంత చూడండి ఒక్కసారి. లక్ష్మణ్ మన చెక్ ఎంత ఇచ్చారండి? 950 ఇచ్చారండి. ఎప్పుడు? 15th. అది తీసుకెళ్ళి 18th మనకి 19th బ్యాంకులో వేసామండి. మనకు వచ్చి 27th ఏం తెలిసింది? దాని స్టేటస్ చెక్ డిజానర్ అయింది. అంటే క్యాన్సిల్ చేయాలి కదండి ఈ పక్క. ఇప్పుడు మనకు లక్ష్మణ్ ఈ పక్క ఉన్నారు కదండి. ఇప్పుడు లక్ష్మణ్ తీసేయాలంటే ఏం చేయాలి? మనము ఈ సైడ్ రాయాలి. ఏ డేట్లో రాయాలి? 27th రాయాలండి. బై లక్ష్మణ్, లక్ష్మణ్ అకౌంట్ అండి. ఎంత రాయాలండి? నేను ఆయనకి ఇచ్చిన డిస్కౌంట్ క్యాన్సిల్ చేయాలి, ఆయన ఇచ్చిన చెక్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఇదండి లక్ష్మణ్ చెక్ డిజానర్. ఒకసారి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ గురించి చూడండి. ఇక్కడ లక్ష్మణ్ ఎంత ఉందండి? ఇక్కడ లక్ష్మణ్ 950 ఉంది. సో లక్ష్మణ్ క్యాన్సిల్ అయ్యారండి. లక్ష్మణ్ క్యాన్సిల్ అయ్యారండి. ఇక్కడ 950 క్యాన్సిల్ అయిందండి. డిస్కౌంట్ క్యాన్సిల్ అయింది. ఏమండి? ఇక్కడ 950 క్యాన్సిల్ అయింది. సో మొత్తం ఓవరాల్గా ఆయన గురించి క్యాన్సిల్ అయింది, మొత్తం క్యాన్సిల్ అయింది. తర్వాత డూ చెక్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నారు. పర్సనల్ అంటే డ్రాయింగ్సే కదండి, వన్ సైడే కదా. బై డ్రాయింగ్స్ అండి. బై ఎక్కడి నుంచి డ్రా చేసాం మనము? చెక్ ద్వారా, అంటే బ్యాంక్ అండి. బ్యాంకులోకి వెళ్ళి డ్రా చేసాం 800 అండి. పేడ్ శాలరీస్ బై చెక్ అన్నారు. పేమెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకా లాస్ట్కి వచ్చాం. బై శాలరీస్ అండి. శాలరీస్ 2 సార్లు అవసరం లేదు సార్. బై శాలరీస్ అకౌంటు క్యాష్ ద్వారానేమో ఒక 500 పే చేసాము. చెక్ ద్వారా ఎంత ఇచ్చామండి? అతనికి ఎంప్లాయీకి 1500 ఇచ్చాము. మొత్తం 2000 పేమెంట్ అయింది. లాస్ట్లో బ్యాంకు ఛార్జెస్ అండి. బ్యాంకు ఛార్జెస్ అండి. ఇన్సూరెన్స్ 2 కలిపి రాద్దాం. మన అకౌంట్లో కట్ చేశారు 2 కలిపి ఎంతండి? ఒక 21, 521. సపరేట్ రాద్దాం, సపరేట్ రాయండి. 20 రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ అండి. కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ వచ్చేసి మన అకౌంట్లో నుంచి 520 కట్ చేశారు. ఇది ప్రాబ్లం, లెంతీగా ఉంది ప్రాబ్లం. చూడండి ఒక్కసారి. కడితే మనకి అన్ని పాయింట్స్ కవర్ అయ్యండి దీంట్లో. ఇంకా మనకి ఎగ్జామ్లో ఎంత హార్డ్గా ఇచ్చినా వచ్చేసి ఇంతకంటే హార్డ్ అయితే ఇవ్వరండి. ఒకసారి మనం వచ్చేసి కాలమ్స్ క్లోజ్ చేసుకుంటే ఎన్ని కాలమ్స్? ఈసారి 3 కాలమ్స్ అండి. ఒకటి డిస్కౌంట్ అలౌడ్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అని. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం అని. డిస్కౌంట్ అయితే యాజ్ యూజువల్గా మనకి నామినల్ అకౌంట్ కంటే 50 రూపీస్ అండి. ఇది అలౌడ్. ఇది ఒక 70 రూపీస్ మనకు వచ్చిందండి. మనం ఇచ్చిన దానికంటే మనం వచ్చింది ఎక్కువ ఉందండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని 5375, 6400, 700, 5000, 950, 7500 అండి. మొత్తం ఎంత వచ్చింది మన కలెక్షను? 25,925 వచ్చిందండి. అది ఇక్కడ రాస్తున్నాను నేను. 25,925 రూపీస్ అండి. మీరు క్యాలిక్యులేటర్ అలౌడే కాబట్టి ఎగ్జామ్ డైరెక్ట్ మేనేజ్ చేద్దాం. -7,000, -700, -25, -4,950, జాగ్రత్తగా మిస్ కాకుండా, -120, -500, -500, 9,650. ఇచ్చిన ఆన్సర్ కరెక్టే ఉందండి. 9,655. దీన్ని ఏమంటారు? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెల చివరిలో ఉండేదాన్ని క్యారీ డౌన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. క్యాష్ ఎప్పుడు డెబిట్ ఎక్కువ ఉంటుందండి, దాంట్లో కన్ఫామ్ డౌటే లేదు. కానీ బ్యాంక్ మాత్రం 2 వైపు చెక్ చేయాలి. చూద్దాం. బ్యాంక్ ఒకసారి 15,490, 7,000, సెకండ్ ఐటమ్ అండి 7,700, 4,950, 1,000 అండి. జస్ట్ మీరు ఒకసారి పెన్సిల్ ఇక్కడ రాసుకుని పెట్టండి. ఇది ఎంతంటే 29,140 ఉందండి. ఈ పక్క, ఆ పక్క చూద్దాం టోటల్ ఎంత ఉందో.
తక్కువే ఉంది ఈ ప్రాబ్లంకి అయితే 980. ఎందుకంటే సమ్ టైమ్స్ ఓడి వస్తుంది. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అండి. అదొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత నెక్స్ట్ క్లాస్లో. 2520 9770 ఉంది మరి ఇక్కడ 9770 ఉంది. చెక్కు ద్వారా మనకు వచ్చిన అమౌంట్ ఏమో 29,140 ఉందండి. మన బిడ్డకు చాలా తక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడే మోర్ ఉంది. ఇది కూడా మన ఫేవరే కాబట్టి 29,140 రూపీస్ టోటల్ అండి. ఇక్కడ కూడా 29,140 రూపీస్ టోటల్. అలా టోటల్ ఉంది కదా, మైనస్ చేద్దాం. 29,140లో నుంచి 9,770 మైనస్ చేద్దామండి. సో 19,370 అండి. ఇది నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది, రెండు ఫేవరబుల్గా ఉంది. ఇది జనవరి మంత్ కాబట్టి ఫిబ్రవరి 1స్ట్కి ఏమవుతుంది, టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్ దగ్గర 9,655, 19,370. ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోవాల్సిందని, మనకి సత్యం చెక్ ఇచ్చారు 6th, నేను క్యాష్లో రాశాను. బ్యాంకులో వేసినప్పుడు మాత్రం కాంట్రాక్ట్ కింద రాశాను. ఆటోమేటిక్ నల్లిఫై అయింది. మన సత్యం వల్ల మనకు వచ్చేసి 8th అకౌంట్లో ఇంక్రీజ్ అయిందండి. అట్లానే మనకు వచ్చేసి చెక్కు లక్ష్మణ్ మనకు 15th ఇచ్చారు. మళ్ళీ మనం ఎప్పుడు వేసామండి, అయింది 19th వేసాము. మళ్ళీ 27th డిజైన్ ఆపోజిట్ రాశారు, క్యాన్సిల్ అయిందండి. ఈ 2 పాయింట్స్ కోసం మనం ఈ ప్రాబ్లం చేయటం. ఇది మ్యాక్సిమం లెంతీ ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి RP3 చేశానండి. RP3 మీకు ఐడియా ఉంటుంది, చాలా కాలేజీలో వాడుతుంటారు. ఇది వచ్చి పంకజ్ పబ్లికేషన్ నుంచి ప్రాబ్లం. ఇది క్యాష్ బుక్లో మీరు మనం చూడొచ్చు ఈ ప్రాబ్లం. ఆన్సర్ కూడా ఇచ్చాను, ఆన్సర్ కరెక్ట్గా వచ్చినవి. ఇది స్టూడెంట్స్ మనకి మా 3 కాలం క్యాష్ బుక్. ఇది మన 3rd ప్రాబ్లం చేయటం. ఈ ప్రాబ్లం అందరికీ నేను బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్లో నాకు తెలియజేయండి. మన ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ KPHPలో, ఏదైనా ఆఫ్లైన్ కూడా క్లాసులు ఉంటాయి. ఒక ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంటే ఎగ్జామ్స్ ముందు కూడా మీరు అటెండ్ కావచ్చండి. అంటే ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.